హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. వ్యాయామం ఆనందం హాయిగా ఉంటుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన శైలిలో నిస్వస్థత ఆవహించడం వ్యాయామం అంటే ఉత్సాహం అంతగా ఉండదు. అయితే శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలంటే నిరంతరం చురుగ్గా ఉండటం కీలకం. ఎప్పుడైనా నిస్వస్థగా అనిపిస్తే మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఆచరణ సాధ్యమైన కొన్ని వ్యూహాలను అమలు చేయాలి. సాంకేతిక సహకారం, ఫిట్నెస్ యాప్ను ఉపయోగించుకోవాలి. మీ పురోగతి ఎలా ఉందో వాటి ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. చిన్నగా మొదలుపెట్టి మొదట్లో చేయగలిగే పనులతో ప్రారంభించాలి. ఓ 10 నిమిషాల నడకతోనే తేడా కనిపిస్తుంది. క్రమంగా మీ శక్తి స్థాయిలను పెంచుకుంటూ పోవాలి. వాస్తవ లక్ష్యాలు. నిస్వస్థత ఆవహించకుండా ఉండాలంటే మీరు సాధించగలిగే లక్ష్యాలను మాత్రమే మీ ముందు ఉంచుకోవాలి. ఆనందించే కార్యక్రమాలు, వ్యాయామాలను మీరు హాయిగా చేయగలిగే వాటిని ఎంచుకోవాలి. డాన్సింగ్, ఈత కొట్టడం, ఏదైనా సరే దాన్ని ఆనందంతో చేస్తే బోరుగా అనిపించదు. రోజువారీ పనుల్లో కదలిక, పై అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్ట్ బదులుగా మెట్లెక్కడం, దగ్గరలో ఉన్న ప్రదేశాలకు నడుస్తూనే సైకిల్ పైన వెళ్ళడం చేయాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించే అవసరం లేకుండానే మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి. అండగా కొందరు. మీ స్నేహితులతో కలిసి వ్యాయామం చేయండి. మీ ఫిట్నెస్ లక్ష్యాలను వారితో పంచుకోండి. అలా మిత్రుల మద్దతు పొందండి. శరీరాన్ని వినండి. మీ శరీరం ఏం చెబుతుందో వినండి. మీకు కష్టంగా అనిపించే పనులకు వెళ్ళకూడదు. తీవ్రమైన అలసట ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ సెలవు రోజులను శరీరం కుదురుకోవడానికి ఓ అవకాశంగా మలుచుకోవాలి. నిద్ర, పోషకాహారం. రోజంతా శక్తి సరిపోయినంత ఉండాలంటే తగినంత నిద్ర అవసరం అనే సంగతి మర్చిపోవద్దు. అలానే తాజా పండ్లు, కూరగాయలు, తేలికైన ప్రోటీన్లు, ముతక ధాన్యాలతో కూడిన పోషకాహారం తీసుకోవాలి. ప్రయోజనాలపై దృష్టి. వ్యాయామంతో వచ్చే సానుకూల ఫలితాలను పునశ్చరణ చేసుకోవాలి. దీనికోసం ఓ జనరల్ కేటాయించుకోవాలి. లక్ష్యాన్ని దర్శించండి. వ్యాయామంతో వచ్చే ప్రయోజనాలను ముందుగానే మీ కళ్ళ ముందు ఊహించుకోండి. అలా నిబద్ధతగా చురుగ్గా ఉండటానికి ప్రయత్నించండి. మీరే సర్ది చెప్పుకోవాలి. కొన్నిసార్లు బాగా వ్యాయామం చేస్తాం, మరికొన్ని రోజులు కుదరకపోవచ్చు. కాబట్టి మీకు మీరే సర్ది చెప్పుకొని ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప ఆగిపోవద్దు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.